ఇవాళ ఎమర్జెన్సీ డే అంటే దాదాపుగా 40 ఏళ్ల కింద ఎమర్జెన్సీ వాతావరణం ఉన్ననాడు ఒక 2 సంవత్సరాల కాలం పాటు ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఒక నిరంకుశమైన నియంతృత్వమైన అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన భారతదేశంలో ఎట్లా ఉందో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతటి నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగుతోంది కాబట్టి దీని మూలాలు కూడా ఎట్లా ఉండే ఆనాటి పరిస్థితి కూడా ఎట్లా ఉండే అనేటువంటిది మరొకసారి తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఇవాళ అప్పుడు పోరాటం చేసినటువంటి వాళ్ళని కూడా మనం పిలిపించుకొని సత్కరించడం కూడా జరిగింది. ఆనాడున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీని భారతదేశ ప్రజలందరూ కూడా ఆదరించారు. ఆ ఉద్యమంలో అనేక శక్తులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, రైతులు, ఉద్యోగస్తులు, సకల జనులు, విద్యార్థులు అందరూ కూడా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించేటటువంటి ఉద్యమంలో ఒక అడుగు ముందుకేసి రాజకీయ లబ్ధిని కూడా కోరుకొని రాజకీయంగా ఇదే లక్ష్యం, మా ఎజెండానే ఇది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కదా ఎట్లయితే ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అధికారంలో ఉన్నదో ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడే అధికారంలో ఉంది. అయితే నిజంగానే ఆనాటి ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి స్వతంత్రోద్యమంలో పనిచేసిందనే అన్నటువంటి ఒక కృతజ్ఞత భావనతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆనాడు ఆదరించింది. నెహ్రూ గారి కుమార్తె అవటం వల్ల ఆమెకు యాదృచ్ఛికంగా వచ్చినటువంటి ఒక పదవి, ప్రధానమంత్రిగా వచ్చినటువంటి ఒక పదవిని అదొక రాజరిక పదవిలాగా భావించి ఆనాడు ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయి. ఆమె ఎన్నికల్లో ఆమె గెలవడం కోసం అనేక దొంగ మార్గాలు ఎన్నుకొని ఆవిడ గెలిచింది కాబట్టి ఆ ఎన్నిక చెల్లుబాటు కాదు, అటువంటి పద్ధతులని అవలంబించినందుకు ఇంకొక 6 సంవత్సరాల పాటు కూడా ఆమె పోటీ చేయడానికి తగదు అని చెప్పి అలహాబాద్ కోర్టు తీర్పిస్తే దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేసినప్పుడు ఆమె ఎన్నిక చెల్లదని చెప్పి జరుగుతున్నటువంటి క్రమంలో స్టే తెచ్చుకొని మళ్ళీ ఏమన్నా మళ్ళొకసారి హియరింగ్ వస్తే పరిస్థితి ఏమిటి, నిజంగానే నేను సస్పెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో, నిజంగానే ఎన్నికలకు పోకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో, రేపొద్దున ఇండియా అంటే ఇందిరా అన్నట్టు ఉండాలి, ఇందిరా అంటేనే ఇండియా అన్నట్టుగా ఉండాలి, కాబట్టి భారతదేశంలో మా రాజ్యమే ఉండాలి అనేటువంటి ఒక రాజరికమైనటువంటి ఆలోచన, ఒక నియంత లాంటి పోకడలతోటి ఆనాడు ఇందిరాగాంధీ తానే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. ఎమర్జెన్సీని ప్రకటించిన తర్వాత మీడియా సంస్థల పైన నిషేధం విధించింది. ఏ పత్రికలో కూడా ఏ వార్త కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయకూడదు. లేఖ రాసుకుంటే కూడా, ఒక లెటర్ రాస్తే కూడా ఆ ప్రతి లెటర్ ని ఓపెన్ చేసి ఎవరికి ఏం లేఖం రాస్తున్నాయో చూసేటటువంటి వాళ్ళు. ఆనాడు ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, నిరంకుశ విధానాలను ఎవరన్నా ప్రశ్నిస్తారేమో అని చెప్పి ఆనాడు ఏబీవీపీ విద్యార్థులను కావచ్చు, ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను కావచ్చు, జనసంఘ్ లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను కావచ్చు, ఇంకా వివిధ సంఘాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అంటే ప్రజల హక్కుల కోసం, మానవ హక్కుల కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో నిర్బంధించి నిరంకుశత్వంగా జైళ్లలో పెట్టినటువంటి సందర్భాలను మనం చూసాం. వినడమే అంటే ఆ ఎమర్జెన్సీ జరిగినాడు అలాంటి వాళ్ళ ఇంకా పుట్టకపోవచ్చు, కానీ చరిత్రలో అనేక పుస్తకాల్లో చదువుకున్నాము. ఇవాళ ఉన్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి హర్యానా గవర్నర్ గా ఉన్నటువంటి దత్తాత్రేయ గారు ఉన్నారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, చనిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆలె నరేంద్ర గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు రాజేశ్వరరావు గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆనాడు సీరియస్ గా
ఏ విధంగా వాళ్ళంతా కూడా ఎమర్జెన్సీ సమయంలో పోరాటం చేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కూడా ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేసిరు అనేటువంటిది మనకు చరిత్ర చెప్తుంది. ఇందాక మాట్లాడినటువంటి ఇద్దరు పోరాట యోధులు ఎమర్జెన్సీ సమయంలో పోరాటం చేసినటువంటి గెస్టులు కూడా మనకు చెప్పినటువంటి విషయాలను మనం చూసాం. అట్లాంటి సందర్భంలో అంత నిరంకుశమైనటువంటి పరిస్థితిలో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అట్లాంటి విధానాలు అవలంబిస్తున్నందుకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తిరస్కరించి ఎన్నికల్లో ఓడగొట్టు నాకేది ఎదురు అని భావించినటువంటి సమయంలో కూడా ప్రజాస్వామ్యం బతికే ఉంది, మీరు ఎంత బిర్రవీగినా కూడా ప్రజలు అన్ని గమనిస్తారు అనేటువంటిది ఆనాడు మనం నేర్చుకున్నటువంటి పాఠం. ఆనాడు ఉన్నటువంటి బీజేపీ నాయకులైనా, ఆనాడు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ అయినా, ఆనాడు ఉన్నటువంటి జనసంఘ అయినా, ఎవరైనా ఆనాడు ఉన్నటువంటి నాయకత్వము అంతా కూడా అంటే దేశం కోసం ధర్మం కోసం ఎట్లా పనిచేసిండ్రు అనడానికి ఎమర్జెన్సీ అనేటువంటిది ఒక ఉదాహరణ. ఇవాళ పొద్దున్నే 2 పత్రికలు చూస్తే ఆంధ్రజ్యోతిలో ఈనాడు ఒక దాంట్లో దత్తాత్రేయ గారు రాసినటువంటి ఒక ఆర్టికల్, ఇంకొక దాంట్లో వెంకయ్య నాయుడు గారు రాసినటువంటి ఒక ఆర్టికల్. అంటే వారి ఎక్స్పీరియన్సెస్, ఆ సమయంలో వారి అనుభవాలు, అంటే పేరు మార్చుకొని వేషం మార్చుకొని ఇల్లు వాకిలి ఇడిచిపెట్టి దేశం కోసం వాళ్ళు ఎంత తిప్పల పడ్డారు అనేటువంటిది వారు రాసినటువంటి ఆర్టికల్స్ చదివితే మనకు తెలుస్తుంది. వాళ్ళు ఉన్నటువంటి ఇంద్రసేన్ రెడ్డి గారు కూడా ఇల్లు ఇడిచిపెట్టి 2 ఏళ్ల పాటు ఎక్కడున్నారో ఎవరికి కూడా తెలియదు ఆ సమయం. కాబట్టి అంత సిన్సియర్ గా పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. చాలా మంది అంటారు మీరేం చేసిరు. తెలంగాణ ఉద్యమం కంటే ముందే ఆనాడు దేశం కోసం ఎమర్జెన్సీ ఉద్యమంలో పాల్గొన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత చిన్న రాష్ట్రాలు ఇవ్వడం కోసం ముందుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాకినాడ తీర్మానం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. చిన్న రాష్ట్రాలను ఇచ్చి ఒక చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం ఈ దేశంలో అని చెప్పి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు పార్లమెంటులో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది నాయకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు పాస్ కానియము అంటే మీరు 1,00,000 మంది వచ్చినా సరే ఈ బిల్లు పాస్ అయ్యేదాకా మేము ఇళ్ళకెళ్ళి బయటికి పోము అని చెప్పి నిక్కచ్చిగా మాట్లాడి ఆనాడు బిల్లు పాస్ చేయించినటువంటి నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు లాంటి దృఢమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రం కోసం కూడా అన్ని రకాలుగా కూడా పోరాటం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వస్తే మరొకసారి గతంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు అదే ఎమర్జెన్సీ రోజులు తెలంగాణ వచ్చినాక కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారులను అణచివేసినారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం అంతో ఇంతో సాయం చేసిన మీడియా సంస్థల్ని బ్యాన్ చేస్తున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన ప్రజా సంఘాల నాయకులను ఇండ్ల డోర్లు బలగొట్టి మరి అర్ధరాత్రి పూట గుంజుకపోయి జైళ్లలో పెట్టినారు. ఆనాడు కదా ఒక్క మాట మాట్లాడితే తీసుకుపోయి ఎట్లయితే జైళ్లలో పెట్టినారో ఈనాడు సోషల్ మీడియాలో కూడా ఒక వార్త ఏదైనా ప్రజల కోసమో ప్రజా సమస్యల పైన పెడితే సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను కూడా అర్ధరాత్రులు ఇంటికి వచ్చి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి 10 రోజులు 15 రోజులు బెయిల్ కూడా దొరకకుండా హింసిస్తున్నటువంటి ఎమర్జెన్సీ రోజులను ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి ప్రజలు చూస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తోటి అంటగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ రోజుల్ని మరొకసారి ఇక్కడ కూడా కనిపించేటట్టు చేస్తూ వారు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలను కూడా గమనిస్తున్నారు. ఇదే వరంగల్కు వచ్చినటువంటి కేటీఆర్ గారు 1 సంవత్సరం ముందు చాలా స్పష్టంగా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ప్రజలు కార్యకర్తలను ఉద్దేశించి బహిరంగ సభలో ఒక సవాల్ చేసినారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్ డబ్బు ఏదైతే ఉందో అంతకంటే ₹1 ఎక్కువ వస్తే కూడా నేను నా పదవికి రాజీనామా చేస్తా, మంత్రి పదవి నాకు చెప్పుతా, నా ఎడమకాల చెప్పుతో సమానము అని
మేము ఆ తర్వాత వెంటనే మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు చెప్పినారు, మా పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులకు చెప్పినాం, అనేక మంది నాయకులకు చెప్పినాం. నువ్వు ఎక్కడికి వస్తావో రా, అమరవీరుల సాక్ష్యంగా గన్పాల్ కాడికి వస్తే ఆడికి వచ్చేనా మేము చర్చకు సిద్ధం, రుజువు చేస్తాము అంటే ఏనాడు పలకలి. మొన్న వారం రోజుల క్రితం చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎంత నిజాయితీతోటి ఇవాళ మనం కట్టినటువంటి ట్యాక్స్ పైసలు 1,64,000 కోట్లయితే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ ట్యాక్స్ పైసలు కూడా రిటర్న్ 1,78,000 కోట్ల రూపాయలే కాకుండా దాదాపు 4,98,000 కోట్ల రూపాయలను కేవలం అభివృద్ధి సంక్షేమం కోసమే ఎట్లా కేటాయించినమో రూపాయి లెక్క రాసి ఆ లెక్కలన్నీ కూడా వివరించినటువంటి సందర్భాన్ని చూసినాం. మరి వారం రోజులు అవుతుంది, కేటీఆర్ గారు ఈనాటికి కూడా రాజీనామా ఎందుకు చేయలేదు అని మేము అడుగుతున్నాం. ఒక కేటీఆర్ గారే కాదు, అవాకులు చెవాకులు మేలినటువంటి మన హన్మకొండ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కావచ్చు, మిగిలినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, మరి వాళ్ళ ఒక్కరు కూడా సమాధానం ఎందుకు చెప్పట్లేదు? మీరు చెప్పినటువంటిది అబద్ధాలు అని చెప్పి ప్రజల ముందుకు వచ్చి ఎందుకు ఏమంటారు చెప్పదెబ్బలేసుకోవట్లేదు? మీరు మాట్లాడినవన్నీ అబద్ధాలు అని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, లక్ష్మణ్ గారికి క్షమాపణలు ఎందుకు చెప్పి మీ మంత్రి పదవులకు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయట్లేరు అనేటువంటిది మేము అడుగుతున్నాం. వరంగల్ పట్టణం విషయానికి వస్తే కూడా అనేక సందర్భాల్లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొదలుకొని అన్ని అంశాలపైన మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈనాటి వరకు కూడా ఏం చిత్తశుద్ధి ఉంది అని మేము అడుగుతున్నాం. నిన్నగాక మొన్న 9 సంవత్సరాలకు 3 రోజుల క్రితమే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వివాదాస్పదంగా ఉన్నటువంటి ఒక 10 ఎకరాల భూమికి సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ కి ఒక లేఖ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ రాసి ఆ భూమి మేము అప్పచెప్తాము అని చెప్పి 3 రోజులైంది. 9 ఏళ్ల సంధి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్రం పైన బదనాం నూపుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల క్రితం కలెక్టర్ గారి చేత ఒక లేఖ ఇప్పించడం జరిగింది. దాదాపుగా 500 పైచిలకు కోట్ల రూపాయలను ఒక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసమే కేంద్రం కేటాయించింది. దానికోసమే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీగా పెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు కాబట్టి వ్యాగన్ ఫ్యాక్టరీగా దాని పేరు మార్చి ఓవరాలింగ్ ఫ్యాక్టరీ కింద దానికి 500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. కేంద్ర మంత్రి గారు వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు, ఓవరాలింగ్ ఫ్యాక్టరీ ఏదైతే మనం పెడుతున్నామో దానితో పాటే నిజంగా అవకాశం ఉంటే, నిజంగా వయబిలిటీ ఉంటే తర్వాత కోచ్లను కూడా తయారు చేసేటటువంటి వ్యాగన్లను కూడా తయారు చేసేటటువంటి అవకాశం ఉంటే తప్పకుండా దాన్ని అప్గ్రేడ్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. దానికోసమే 500 పైసలకు కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. స్మార్ట్ సిటీస్ కోసం వరంగల్ పట్టణాన్ని, వరంగల్తో పాటు కరీంనగర్ పట్టణాన్ని కూడా గుర్తించి ఇనీషియల్ డేస్ మొదటిసారి గవర్నమెంట్ వచ్చినప్పుడే అప్పుడే స్మార్ట్ సిటీ కింద దాదాపు 196 కోట్లు అనుకుంటా, అంటే 196 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ పైసలు ఏడ ఖర్చు పెట్టినో లెక్కలేదు, దానికి అకౌంటబిలిటీ లేదు. ఇస్తే వచ్చే సంవత్సరం 2వ సంవత్సరం మళ్ళా పైసలు వస్తాయి కదా. మరి వీళ్ళు ఎక్కడ చేస్తున్నారో, ఆ పైసల్ని ఏం చేస్తున్నారో మనకు తెలియదు. అయినా కూడా కేంద్రం మళ్ళా రామప్ప దేవాలయానికి సంబంధించి యునెస్కో గుర్తింపు కావాలి అంటే దానికోసం కేంద్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసి యునెస్కో గుర్తింపు తీసుకురావడం జరిగింది. 67 కోట్ల రూపాయలను రామప్ప దేవాలయం కోసం కేటాయించి అక్కడ పనులు జరుగుతాయి. వాళ్ళ వరంగల్ పట్టణానికి ఒక చరిత్ర, ఒక తలమానికమైనటువంటి కాకతీయుల కోట ఉన్నది. ఆ కోటలో కూడా ఇల్యూమినేషన్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో 10 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వరంగల్కి ఎవరైనా వస్తే 1000 స్తంభాల గుడి, మా చరిత్ర అనేటువంటి ఒక మానసికమైన అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటారు అందరూ. 1000 స్తంభాల గుడిని చూసుకుంటే మన గతాన్ని చూసుకున్నట్టే, మన గొప్ప చరిత్రను చూసుకున్నట్టే. అటువంటి మంటపం కూడా ఎప్పుడో కూలిపోతే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. కానీ కేవలం ఒక మంటపాన్ని పునరుద్ధరించడం కోసమే 6 కోట్ల రూపాయలను కేటాయించి ఆ పనులను చేపిస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్రంతో. వాళ్ళ వరంగల్ కు సంబంధించి టెక్స్టైల్ పార్క్ ని కేటాయించి మొత్తంగా భారతదేశంలోనే 7 టెక్స్టైల్ పార్కులు కేటాయిస్తే అందులో ఒక టెక్స్టైల్ పార్కు వాళ్ళ వరంగల్ కి కేటాయించింది.
నేను లెక్క ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు కానీ దాదాపుగా దాని విలువ కూడా 500 కోట్ల రూపాయలు అనుకుంటున్నాను. 500 పైచిలకు కోట్ల రూపాయలు. వస్త్ర పరిశ్రమ కోసం ఇప్పటి వరకు కేటాయించినటువంటి డబ్బే దాదాపు ఒక 220 కోట్ల రూపాయలు కేటాయించినారు. వరంగల్ కి ఒక సైనిక్ స్కూల్ ని కేటాయించినారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంటే ఒక లిస్టు కేంద్ర ప్రభుత్వము వరంగల్ పట్టణానికి కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు కావచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మా దేవతలు అనుకుంటారు, సమ్మక్క సారక్క. అటువంటి మేడారంలో కూడా టూరిజం డెవలప్మెంట్ కావాలి, పోయినటువంటి వాళ్ళకు వసతులు ఉండాలి అని చెప్పి 18 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. మేడారము, తాడ్వాయి ఇదంతా కూడా కలుపుకొని ఒక గిరిజన సర్క్యూట్ ని కూడా ఏర్పాటు చేయాలని దాదాపు 86 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ గిరిజన యూనివర్సిటీ విషయంలో కూడా ల్యాండ్ అక్విజిషన్ విషయంలో అనేక కొరీలు పెట్టినా కూడా అయినా సరే కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసిన నాడే గిరిజన యూనివర్సిటీకి కూడా బడ్జెట్ ని కేటాయించినారు. ఇక్కడ ఎస్టీ పాపులేషన్ కూడా ఉమ్మడి జిల్లాలో ఉంటది అనేటువంటి ఉద్దేశంతో ఏకలవ్య స్కూల్స్ ని కూడా మంజూరు చేయడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కాలేజ్ కి సంబంధించి దాదాపుగా 150-200 కోట్ల రూపాయలను కాకతీయ మెడికల్ కాలేజ్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎవరిచ్చారు దానికి పైసలు? కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా దానికి పైసలు? ఇవాళ వేస్తున్నటువంటి రోడ్లకు కూడా నేషనల్ హైవే, ఇవాళ నేను హైదరాబాద్ లో బయలుదేరితే 2 గంటలు తిరగక ముందు ఇక్కడ ఉన్నా. ఇవాళ నేషనల్ హైవేస్ వేస్తేనే కదా మన రవాణా అనేటువంటిది చాలా తొందరగా జరుగుతుంది. కేవలం నేషనల్ హైవేస్ కోసమే 1,08,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పెట్టింది. మనకి ఇక్కడ యాదగిరిగుట్ట ఆలయం నుంచి ఇక్కడికి వేసినటువంటి వరంగల్ వేసినటువంటి ఒక్క నేషనల్ హైవేకి 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. వరంగల్ పట్టణానికి సంబంధించినటువంటి రోడ్లు వేయడానికి కోసం కూడా పట్టణ మౌలిక సదుపాయాల కోసం డబ్బు ఖర్చు పెట్టినారు. ప్రతి గ్రామంలో సడక్ యోజన కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు. హరితహారం పైసలు కేంద్రానికి, శ్మశాన వాటికలు కట్టిన పైసలు కేంద్రానికి, బస్తీ దవాఖానాలు పెట్టే పైసలు కేంద్రానికి, ఇవాళ స్కూళ్లలో మౌలిక సదుపాయాలకు డబ్బు కేంద్రానికి, హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాలకు డబ్బు కేంద్రానికి. ఇక్కడ పరకాలలో నష్టం పెట్టిన 200 పడకల ఆసుపత్రుల కోసం శంకుస్థాపన చేసినారు. అవి కూడా నేషనల్ మిషన్ కింద వచ్చేటటువంటి డబ్బులు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్రామ పంచాయతీల నిధులతో సహా ప్రతి ఒక్క పైసా కేంద్రం చాలా చిత్తశుద్ధితోటి తెలంగాణ రాష్ట్రం కోసం ఖర్చు పెడుతుంది. ఒక దిక్కు ఇవన్నీ కేంద్రం చేసుకుంటా పోతుంటే మరో దిక్కు అబద్ధాలు చెప్పుకుంటా, తప్పుడు మాటలు చెప్పుకుంటా, తప్పుడు వాగ్దానాలు చెప్పుకుంటా, తప్పుడు ప్రాపగండా చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి ఆడుతున్నటువంటి నాటకాలని తెలంగాణ ప్రజలు గుర్తించాలని చెప్తున్నాం. వరంగల్ ప్రజానీకానికి కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు వాస్తవాలు ఏమిటి అనేటువంటిది గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. 2014లో కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మి కొన్ని ఓట్లు వేసినారు, వాళ్ళంతా పోయి బీఆర్ఎస్ లో జరిగింది. 2018లో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసినారు, వాళ్ళంతా పోయి బీఆర్ఎస్ లో జరిగింది. కానీ ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకో ఎంపీలకో ఓటేస్తే గెలిచిన ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ కూడా చరిత్రలో ఈనాటి వరకు పోయి పక్క పార్టీలకు చేరలేదు. అది ప్రజలు గమనించాలి. మీరు కాంగ్రెస్ కు ఓటేసినా బీఆర్ఎస్ కు ఓటేసినా ఒక్కటే, కానీ బీజేపీకి ఓటేస్తే మీ ఓటు ఎక్కడ పడ్డదో అక్కడే ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మీకోసం పనిచేయడం కోసం మీ దగ్గరికి వచ్చింది. కాబట్టి మీరంతా కూడా ఆలోచన చేయాలా. బీజేపీ ఎంత చిత్తశుద్ధితోటి ప్రజల కోసం పనిచేస్తుందో గుర్తెరగాల. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి భూ కబ్జాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ఇసుక దందాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి మైనింగ్ దందాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దళిత బంధు కేటాయించి కూడా తీసుకుంటున్నటువంటి కమిషన్, ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రజలకు తెలుసు. వరంగల్ లాంటి అద్భుతమైనటువంటి పట్టణంలో ఒక్క గట్టి వాన పడితే పట్టణం మునిగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితులకి ఒక చారిత్రక నగరాన్ని తీసుకుపోతున్నారు అనేటువంటిది కూడా మీరందరూ కూడా గమనించాలి. కాబట్టి మీ అందరికీ మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, గమనించండి. గత ఎమర్జెన్సీయే మళ్ళీ ఇయాటి రోజున కూడా మీ అందరికి కళ్ళ ముందుకు వచ్చింది. కాబట్టి ఈ రాచరిక వ్యవస్థను, ఈ కుటుంబ పరిపాలనను
అది కాంగ్రెస్ అయినా కుటుంబ పాలనే, అది బీఆర్ఎస్ అయినా కుటుంబ పాలనే. కాబట్టి ఆ కుటుంబ పాలన నుంచి ఒకసారి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలకు ఎదిరించి కూడా పోరాడినటువంటి వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎదిరించి పోరాడినటువంటి వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకోవాలా. ఈ ప్రభుత్వ ఒత్తిళ్లకు బెదిరింపులకు భయపడాల్సినటువంటి పని లేదు. ఖచ్చితంగా మీ వెంట భారతీయ జనతా పార్టీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా మీ ఆశీర్వాదం ఉంటే డెఫినెట్ గా రేపటి నాడు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అధికారంలోకి వచ్చి మీ అందరికి కూడా సేవ చేస్తామని చెప్పి మీ అందరికి కూడా చెబుతూ మరొకసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు హన్మకొండ జిల్లా నాయకత్వానికి, రావు పద్మ గారికి, అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.